ప్రభుత్వ వైద్యశాలలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. వైద్యశాల పనితీరును పర్యవేక్షించేందుకు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం, రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ బుధవారం నాడు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వైద్యశాలను ప్రతి గదిని తనిఖీలు చేస్తూ లభిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వైద్యశాల సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రెడ్డికి సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లందు వైద్యశాలలో అనేక సమస్యలను వైద్య సిబ్బంది స్థానిక ఎమ్మెల్యే కోరం కనికే తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. నెల రోజుల్లో అత్యవసర వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని, మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సంవత్సరంలో ఒకసారి చేసినా వాళ్ళు సొంతగా డబ్బులు ఇవ్వడానికి అది కూడా చెప్పండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. Actually, here now it will be little bit my situations వాళ్ళే చేయాలి ఎట్లా అయిపోయింది. కానీ క్లీనింగ్ ఆప్షన్ ఏదైనా చేస్తారు వాళ్ళు ఏం కావాలి చేయొచ్చు. సో అది ఎక్విప్మెంట్ అయినా సరిగా నేను ఇప్పిస్తాను. సో దట్ మీకు అది ఈజీ అవుతుంది నాకు క్లీనింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు 3 బకెట్ మాప్స్ ఉన్నాయా? కానీ పాతది ఉన్నాయా, కొత్తగా కావాలన్నా, లేదా మాప్ అప్పుడప్పుడు కొంచెం చిన్నగా ఉంటాయి, అది డ్యామేజ్ అయి ఉంటాయి. మీ బాస్ అంటారు మేము తర్వాత ఇస్తాను, ఇప్పుడు ఇవ్వండి. రోజు ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ ఇల్లందులో ఏమేమి సమస్యలు ఉన్నాయో అది చూసుకొని కరెంట్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూఫ్ రిపేర్స్, తర్వాత ప్రతి ఒక్క ల్యాబ్లో, ఫార్మసీ వార్డ్స్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలో అది ఒకసారి నోట్ చేయడం జరిగింది. PGMSIDC ఇంజనీర్స్ కూడా ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళన్ని సమస్యలు నోట్ చేసుకుని దానికి త్వరలోనే పరిష్కారం చేపిస్తాం. ఎలక్ట్రికల్ తర్వాత బిల్డింగ్కి రిపేర్స్ అయితే వెంటనే అది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మన ఇల్లందు ఎమ్మెల్యే గారు కూడా అది నిన్ననే నా దృష్టిలో తీసుకొచ్చారు. వెంటనే దానికి శాంక్షన్ చేస్తూ ఇంకా ఏదైతే అత్యవసరాలు ఉన్నాయో మెడిసిన్స్ ప్రకారంగా, ఎక్విప్మెంట్ ప్రకారంగా అది కూడా ఒక నెల రోజుల్లోనే అది మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఒక యంత్రాంగం మేము తయారు చేసాము. ఇదే విధంగా వేరే హాస్పిటల్స్కి కూడా క్రమవారీగా సరి చేసుకుంటూ ముందుకు పోతాం. థ్యాంక్ యూ.